Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty, and Fin Nifty analysis for tomorrow. Okay, let's start. ఈరోజు మార్కెట్ న్యూస్ ఏమి మేజర్ న్యూస్ ఏం లేదు కానీ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. యూఎస్ అండ్ యూకే మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి. సో మనది కూడా గ్యాప్ అప్ అయింది. సో నిఫ్టీ ఐటీ సెక్టర్స్, నిఫ్టీ ఐటీ కంటిన్యూస్గా సెవెంత్ డే కూడా ఈరోజు కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. రేట్ కట్ హోప్స్తో అది ఎవ్రీడే పెరుగుతున్నది. సమ్ బుల్లిష్ కొన్ని స్టాక్స్ అయితే అందులో మిడ్ క్యాప్ 20%, 15% అలా పెరుగుతున్నాయి 2-3 డేస్ నుంచి. సో నిఫ్టీ ఐటీ అండ్ ఫైనాన్షియల్స్ బాగా పెరిగినాయి ఈరోజు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అన్ని పెరగల, కొన్ని పెరిగినాయి. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వచ్చేసి 1.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా నియర్ టు 3%, యూనియన్ బ్యాంక్ 5%, అలాగే అన్నీ పెరిగినాయి. ఎస్బీఐ ఇంకా పర్ఫార్మెన్స్ రాలేదు, ఇంకా లాగింగ్లోనే ఉంది ఎస్బీఐ. సో రిమైనింగ్ ప్రైవేట్ సెక్టర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ న్యూస్ ఉందని చెప్పుకున్నాం కదా నేను, మ్యూచువల్ ఫండ్ బిజినెస్కి అప్రూవల్ ఇచ్చిందని. సో అది బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు. ఆల్మోస్ట్ 2.5% పెరిగింది, అంటే 33 రూపీస్ అలా పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పర్ఫామ్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరిగి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది, దానివల్ల బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది. సో ఇది ఓవరాల్ న్యూస్. ఎఫ్ఐడిఏ యాక్టివిటీ ఓవరాల్ మార్కెట్ బ్రెత్ ఎలా ఉందో చూద్దాం. ఎఫ్ఐఎస్ వచ్చేసి సెల్లర్స్గా ఉన్నారు. 1500 పాయింట్స్, 1500 క్రోర్స్ సెల్లింగ్ చేశారు. డిఐఎస్, డిఐఏ ఆల్మోస్ట్ 2250 క్రోర్స్ బై చేశారు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 1494 స్టాక్స్ అప్ అయినాయి, పాజిటివ్ క్లోజ్ అయినాయి 881. సో నిన్నటి మీద కొద్దిగా పాజిటివ్ బ్రెత్ తగ్గింది. 300 నిన్న 1784, ఈరోజు 1494. ఇంకా ఓవరాల్ న్యూస్ అన్నీ చాలా చాలా స్టాక్స్ బాగా పెరిగినాయి. సో ఇది మనం చార్ట్స్లో చూద్దాం. ఇంకా చార్ట్స్లో మనం 2 థింగ్స్ అనుకున్నాం కదా, 15 మినిట్స్ బ్రేక్అవుట్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్, అండ్ నెక్స్ట్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో ఆ రెండు పాయింట్స్ మానిటర్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ మనం ఈరోజు గ్యాప్ అప్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇది అబోవ్ ప్రీవియస్ డే హై క్లోజ్ అయింది, బిలో క్లోజ్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ దాటింది. సో అది ఒక కండిషన్ మీట్ అయింది. అలాగే 15 మినిట్స్ క్యాండిల్ హై క్లోజ్ అయ్యాక మనకి మంచి బయింగ్ కాల్ ఇచ్చింది. సో ఇది బాగానే పెరిగిన తర్వాత, పెరిగాక ఒక హై వచ్చాక ఇది గ్యాప్ ఫిల్ చేసింది. ఇది గ్యాప్ ఏరియా, ఇక్కడ నియర్ గ్యాప్ ఏవో కొద్దిగా స్లైట్గా గ్యాప్ ఏవో క్లోజ్ అయ్యి అక్కడ నియర్ గ్యాప్ దగ్గరే కన్సల్టేషన్ అయింది. అంటే 2 గ్యాప్స్ క్రియేట్ అయ్యాయి వీక్లీ క్యాండిల్. ఒక గ్యాప్ ఫిల్ అయింది, ఇంకో గ్యాప్ ఉన్నది, ఇంకో గ్యాప్ నియర్ టు 25,000. సో అది కూడా ఫిల్ చేయాలి. ఒక గ్యాప్ క్లియర్ అయింది ఇప్పటికి. 3 డేస్ నుంచి రైజ్ అవుతుంది కదా, 3 డేస్లో గ్యాప్ ఫిల్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ అయ్యాక అక్కడే కన్సాలిడేట్ అయింది. ఆల్మోస్ట్ నియర్ టు 3 అవర్స్ కన్సాలిడ్ అయ్యి మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చింది. సో రేపు ఎలా చూడాలి? రేపు ఇక్కడ కన్సాలిడేషన్ అయితే ఇది మార్క్ చేశాను కదా, ఈ గ్యాప్, ఇది కన్సాలిడేషన్ అయిన రేంజ్. సో అది రెసిస్టెన్స్ కింద అవుతుంది. ప్లస్ ఈ లైన్ కూడా 24,700 కూడా రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అలాగే దీని హై నియర్ టు 24,735, అది కూడా ఈ జోన్ అంతా రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో ఇక్కడ దీని ఎబో క్లోజ్ అయితే టార్గెట్ వచ్చేసి 842, ఎబో 24,740 ఎబో వెళ్తే టార్గెట్ వచ్చేసి 24,800. సో ఇక్కడ పైకి వచ్చే గ్యాప్ ఫిల్ అయ్యాక సెల్లింగ్ ప్రెషర్ ఫీల్ అయింది. మెయిన్ బ్యాంక్స్ సెల్ ఆఫ్ వచ్చినాయి. అలాగే 84,000, 24,000 ఎబో 2,400, 740 టార్గెట్ 84,850, 100 పాయింట్స్ హైయర్ సైడ్ కొద్దిగా తక్కువ ఇద్దాం. సో డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయితే ఇది మన ప్రీవియస్ డే హై ఉంది కదా, ఈ హై బిలో వస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,635, తర్వాత ఈ గ్యాప్ ఏరియా 23,600 అండ్ 23,550. ఇంకా అంతకన్నా బాగా దిగితే
ఇక్కడ కూడా రావచ్చు. 23,500 దాకా రావచ్చు. సో, ఇది డౌన్ సైడ్ లెవెల్స్. సో, ఇది కూడా రాద్దాం. బిలో డే ప్రీవియస్ డేలో బిలో ఈ లెవెల్ గ్యా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది ప్రీవియస్ డే ఇక్కడ ఫస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చూద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ మంచి క్యాండిల్ చూసి బిలో 23,670 టార్గెట్ వచ్చేసి 23,640 23,640 and 23,600. $23,600 and $23,500 దాకా పెట్టచ్చు. 574 ఒకటి ఉంది కదా, 574. సో ఇక్కడ దాకా వెళ్ళచ్చు. ఈ 2 కేసెస్ చూద్దాం. ఫ్లాట్గా ట్రేడ్ అయితే ఇలా రేంజ్ బౌండ్ అయితే ఏం చేయొద్దు. ఈ 2 కేసెస్ చేద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న మంచి ట్రెండ్ లైన్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ట్రెండ్ లైన్ ఎబో ఓపెన్ అయింది. ఇది కూడా మనం మార్క్ చేసుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ దాని ఎబోనే క్లోజ్ అయింది. ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ పెరిగింది బాగా, నియర్ టు 800 పాయింట్స్. ఇక్కడ కొద్దిగా మీడియం రేంజ్ కన్సల్టేషన్ అయ్యి ఫాల్ బాగానే జరిగింది. లాస్ట్లో ఆల్మోస్ట్ నియర్ టు 400 పాయింట్స్ పడింది ఫాల్, హై రీచ్ అయ్యాక. సో రేపు ఎలా చేయాలి ఇది? రేపు ఎక్స్పైరీ ఇది. సో కేర్ఫుల్గా ఉండాలి. నిన్న క్లోజింగ్ అసలు పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయింది. ప్రీవియస్ డే హై దగ్గర క్లోజ్ అయింది. సో ఇది వీక్నెస్ చూపించవచ్చేమో చూద్దాం. బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ మనకి హెచ్డిఎఫ్సి బాగా సపోర్ట్ చేస్తున్నది ఓవరాల్గా. పిఎస్యు బ్యాంక్స్లో స్మాల్ బ్యాంక్స్ బాగా పెరిగినాయి ఈరోజు. ఎస్బీఐ ఇంకా క్యాచ్అప్ చేయలేదు. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బాగా పెరిగినాయి. ఐసిఐసిఐ కొద్ది వీక్నెస్ కనిపిస్తున్నది. అది కూడా గ్యాప్స్ ఫిల్ చేసింది. సో అది సపోర్ట్ చేయాలి ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే పడుతుంది. సో దీని ఆప్షన్స్ ఏంటో చూద్దాం. దీని ఆప్షన్స్ వచ్చేసి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది మంచి రేంజ్ కన్సల్టేషన్ ఉంది కదా. సో ఇది క్లియర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది గ్యాప్ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఫిల్ చేయలేదు, నిఫ్టీ ఫిల్ చేసింది కానీ. సో ఈ రేంజ్ 51,800 దగ్గర మైనర్ గ్యాప్ అప్ అయితే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇక్కడ ఏదైనా కొద్దిగా రిజెక్షన్ క్యాండిల్ వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ రేంజ్ దాకా 50,900 దాకా రాస్తుంది. తర్వాత 50,800 అది కూడా ఫెయిల్ అయితే ఈ ప్రీవియస్ డే ఈ హై దాకా కూడా రావచ్చు. 50,500 దాకా రావచ్చు. సో ఇది ఓన్లీ వన్ ఆప్షన్. గ్యాప్ అప్ అయితే ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇక్కడ లేదా డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇక్కడ ఏదైనా కన్సల్టేషన్ అయ్యాక చూడాలి. ఇది కొద్దిగా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీ లాగా స్ట్రాంగ్గా వెళ్ళట్లేదు, సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నది. సో ఏదైనా మంచి బుల్లిష్ క్యాండిల్ వస్తేనే అప్ సైడ్ వెళ్ళాలి. బేరిష్ క్యాండిల్ వచ్చినా కూడా అలాగే వెరిఫై చేసుకుని తీసుకోవాలి. ప్రైస్ యాక్షన్ మూమెంట్ పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి, అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా వాలంటైల్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ వాలంటైల్గా పెరుగుతున్నాయి, పడుతున్నాయి, పుల్ బ్యాక్ అయిపోతున్నాయి. నిఫ్టీ లాగా స్ట్రాంగ్ ఐటీ సెక్టర్ లాగా పెరగట్లేదు, నిఫ్టీ సపోర్ట్ చేస్తున్నది నిఫ్టీకి ఐటీ సెక్టర్. సో అలా దీనికి లేదు. ప్రైవేట్ బ్యాంక్స్ ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి. సో పుల్ బ్యాక్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి. పెరిగినప్పుడు కూడా పుల్ బ్యాక్ వచ్చింది. ఈ రోజు పెరిగింది కదా, సో షార్ట్ కవరింగ్ వచ్చి బాగా పెరిగింది. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ గివ్ అప్ చేస్తారు. సో అది చూద్దాం. ఇది ఓన్లీ 2 క్యాండిల్స్ నియర్ ఇక్కడ గ్యాప్ ఏరియా దగ్గర 51,800 దగ్గర దాని దగ్గర కానీ ఎబో కానీ ఓపెన్ అయితే అక్కడ చూసుకుని
రిజెక్షన్ క్యాండిల్ వస్తే చేయండి. ఇక్కడ దాకా వస్తుంది ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్ 50,800, 50,500 దాకా ఛాన్స్ ఉంది. సో ఇది బై బై ఛాన్స్ బాగా గ్యాప్ అప్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ చేసి గ్యాప్ అప్ అయితే 51,200, 51,700 కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ గ్యాప్ లెవెల్కి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్ట్రీమ్ బులిష్గా పర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ లాగా. సో ఇది మనం 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ చూసాం కదా, ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది రెండు. చూడండి 15 మినిట్స్ క్యాండిల్ మంచి ఇచ్చి ప్రీవియస్ డే హై దాకా టార్గెట్ ఉంటుంది. అక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా పెరిగింది 300 పాయింట్స్. 23,100 సిఈ తీసుకుంటే 20 రూపీస్ నుంచి అది నియర్ టు 140 అలా వెళ్ళింది. సో ఇది అప్ సైడే ఉంది క్లియర్గా, బాగా అప్ సైడ్ ఇచ్చింది. ఈవినింగ్ ఒక పిఏ లైవ్లో పెట్టాను చూడండి, 23,250, 11 రూపీస్లో 70కి వెళ్ళింది అది. సో ఇక్కడ మంచి కన్సల్టేషన్ అయింది కదా, ఇక్కడ బ్రేక్ అవ్వగానే అది పడింది. ఆ ట్రెండ్ లైన్ పెట్టాను చూడండి అది ఒకసారి. సో ఇది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఇందులో ఏం ట్రేడ్ వద్దు. బ్యాంక్ నిఫ్టీలో చూడండి. సో ఇప్పుడు మనం ఓఏ అనాలిసిస్ చేద్దాం. ఓఏ అనాలిసిస్ మనం అనుకున్నట్టు 25,000 దగ్గర రెసిస్టెన్స్ అలాగే బిల్డ్ చేశారు, యాడ్ చేశారు. ఇక్కడ మనకి 24,700 ఉంది కదా, అది గ్యాప్ ఏరియా. గ్యాప్ ఏరియా అక్కడ టచ్ అయింది అనమాట. అక్కడ బాగా యాడ్ చేశారు కంటిన్యూస్గా. మీకు పిఈ సైడ్ యాడ్ చేశారు. పిఈ సైడ్ అంటే పిఈ సెల్లింగ్ అనమాట, అంటే ఆ మార్కెట్ పెరుగుతుంది బాగా. సో ఇక్కడ మనం చూసామంటే క్లస్టర్ ఆఫ్ పిఈ సెల్లింగ్ ఉన్నది. ఇక్కడ 24,700 ఉంది కదా నిన్న, అక్కడ అలాగే పెద్ద యాడ్ చేయలేదు కానీ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా రెసిస్టెన్స్ కింద, మైనర్ రెసిస్టెన్స్ కింద ఉంది. రేపు లైవ్లో చూడాలి ఇక్కడ యాడ్ చేస్తారా, అంటే గ్యాప్ ఫిల్ చేసింది కాబట్టి అక్కడ యాడ్ చేసి రెసిస్టెన్స్ కింద చేస్తారా సిఈ సెల్లింగ్ చేసి, లేదా పిఈ డామినేట్ చేస్తే 25,000 దాకా ఛాన్స్ ఉంటుంది. సో ఈ చిన్నవి ఉన్నాయి మధ్యలో. ఇంకెక్కడ రేపు యాడ్ చేయకపోతే మనకి 25,000 కూడా హిట్ అవ్వచ్చు. 24,700 దగ్గర చూడాలి. అది ఈ రోజైతే బాగా యాడ్ చేశారు, రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి, ఇక్కడ సిఈ సైడ్ బాగా ఎగ్జిట్ అయ్యారు. సిఈ షార్టింగ్ ఎగ్జిట్ అయ్యారు అంటే మార్కెట్ పెరుగుద్ది. షార్ట్ కవరింగ్ చేశారు అనమాట. పిఈ సైడ్ కూడా బాగా యాడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మైనర్ 51,000 కాడి నుంచి కొద్దిగా యాడ్ చేశారు బాగానే సిఈ షార్టింగ్. మేజర్ వచ్చేసి 51,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అది అనుకున్నాం కదా గ్యాప్ ఏరియా, అక్కడికి వచ్చేసరికి షార్టింగ్ చేసేస్తున్నారు. ఇక్కడ బాగా యాడ్ చేశారు. ఇది ముందు నుంచే ఉన్నది 51,000 గ్యాప్ ఏరియా కాబట్టి అది బ్రేక్ చేయాలి. ఇప్పుడు బ్రేక్ చేయకపోతే వీక్నెస్ కంటిన్యూ అయ్యి ఇక్కడ మేజర్ సపోర్ట్ వచ్చేసి 50,000 ఉంది కదా, 50,500 అక్కడ దాకా అనుకున్నాం కదా. మన చార్ట్ కూడా సేమ్ చెప్పుకున్నాం. సో అక్కడ దాకా ఛాన్స్ ఉంటుంది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు వన్ సైడ్ మూవ్ చూడండి, 23,200 దగ్గర దాకా ఫుల్ పిఈ డామినేషన్ అంతా ఈరోజు ఇది. సో ఇది బాగా పెరిగింది, 300 పాయింట్స్ దాకా పెరిగింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎస్బీఐ అండ్ ఫైనాన్షియల్స్, అదర్ ఫైనాన్షియల్స్ లైక్ ఎన్బిఎఫ్సిస్, తర్వాత అదే బజాజ్ ఫిన్, శ్రీరామ్ సిటీ ఫిన్, ఆ ఫైనాన్షియల్ అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ బాగా పెరిగినాయి. సో ఇది బాగా పర్ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీతో సమానంగా చేసింది, ఇంకా కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ అయినట్టున్నది. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ పిఈ డామినేషన్. లాస్ట్లో కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చింది, దానికే హీరో పిఈ చేసాం. ఓకే, ఇది ఇక్కడ వరకు ఇంతే. ఈరోజు లెంత్ బాగా పెరిగిపోతున్నది వీడియో, ఇంకా నైట్ అయిపోయింది బాగా టైం. సో రేపు మళ్ళీ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్న వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.